ఈ మధ్యకాలంలో గ్రేట్ ఆంధ్ర అనేటటువంటి వెబ్సైటు వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విద్వేషపూరితంగా వార్తలు రాస్తూ ఉంటే ఏమోలని పెద్దగా పట్టించుకోలే, రాసుకుంటే రాసుకున్నారులే అని. మరి ఏ ప్రయోజనాలను ఆశించి మరి ఎవరు చెప్తే రాస్తున్నారో, ఎందుకంటే వాళ్ళు ఇంప్రెస్ అనే వాడు వాడాడు, వాళ్ళు రాసి వాడారు కాబట్టి ఆ వాడు మరి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి అమరావతిపై విషం ఎలా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారో ఖచ్చితంగా గ్రేట్ ఆంధ్ర సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సినటువంటి పని లేదు. ఆయన పార్టీ అధ్యక్షుడు. మేము ఏ రాజకీయ పార్టీలతో పొత్తులేం పెట్టుకోం, మాకు ఏ రాజకీయ పార్టీలతో అవసరాలు లేవు. మీకు ఉంటాయేమో, మరి మీకు ఏదైనా రాజకీయ పార్టీలతో అవసరం ఉండి మరి మీరు ఎవరినన్నా ఇంప్రెస్ చేయడానికి వార్త రాశారో చూస్తే అలానే ఉంది. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మీరు రాసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి మీద ఏం మాట్లాడారు, అసలు ఎప్పుడు మాట్లాడారు? మరి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు విషమేలా అని చెప్పి ఎలా మీరు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు? నేను సూటిగా అడుగుతున్నా. దాంట్లో మీరే రాశారు, భవిష్యత్ దృష్టి స్పష్టత రెండూ లేని ద్వేషపూరిత దృక్పథంతో జగన్ విషం కక్కుతున్నాడు అని. మీకు భవిష్యత్తు మీద దృష్టితో, స్పష్టతతో మరి మీరు ఎవరన్నా ఏం చెప్పారనో, మరి ఎవరు నడిపిస్తున్నారనో మీరు ఈరోజు ఆ వార్త రాశారు. మాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద దృష్టి ఉంది, స్పష్టత ఉంది కాబట్టే అమరావతి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విషం కక్కల, ఇప్పుడు మీరు విషం కక్కుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం ఎలా అని మేము అడుగుతూ ఉన్నాం, వైఎస్ జగన్ గారిపై మీకు విషం ఎలా అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఒకసారి చూసుకోండి వెళ్ళి. లేదన్నా నాకు నేను లింక్ పెట్టమంటే పెడతా. 22/5/2025 జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్కాములు చేశాడని, కిలోమీటర్ రోడ్డుకి 60 కోట్లు, కిలోమీటర్ రోడ్డుకి 60 కోట్ల, సో వాటన్నిటి గురించి వివరిస్తూ అమరావతిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వివరించారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఆయన క్లియర్గా ఒక సజెషన్ కూడా చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీరు ఇట్లాంటి పనులన్నీ చేస్తారో, ఆల్రెడీ నిన్ను అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ఇది సంపద సృష్టించేది నగరం ఎట్లా అవుతుంది? ఈ అప్పులకి అసలు కమ్ వడ్డీ ఎట్లా చెల్లించాలి? 2014 నుంచి 19 దాకా మీరు అమరావతి పేరుతో తీసుకొచ్చినటువంటి 5,335 కోట్ల రూపాయల డబ్బులకే మనం 14 ఏళ్ళు 15 ఏళ్ళు అసలు కమ్ వడ్డీ కలిపి చెల్లించాలి. దాంట్లో సంవత్సరానికి 1,117 కోట్లు చెల్లించాల్సి వస్తూ ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ కేడబ్ల్యూఎస్ నుంచి 5,000 కోట్లు, 32,000 కోట్ల అప్పులకి వెళ్ళారు. మళ్ళీ మొన్న 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు 70,000 కోట్లు అవుతాయి, 50,000 ఎకరాలకి ఇమ్మని అడుగుతున్నారు. సో అట్లానే మళ్ళీ ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు, 1,00,000 ఎకరాలు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అప్పులకు అసలు వడ్డీ ఎట్లా కట్టాలి? రేపు పొద్దున ఎట్లా వస్తుంది అక్కడి నుంచి ఆదాయం? ఇవన్నీ చెప్పి ఆ గుంటూరు విజయవాడలో రియల్ ఎస్టేట్ పడిపోయింది మీరు వచ్చిన తర్వాత. గుంటూరు విజయవాడ రెండు మంచి భవిష్యత్ నగరాలు రెండు కలుస్తాయి. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో ఏదన్నా బిల్డింగ్లు మీరు కట్టదలుచుకొని అక్కడ కట్టేసేయండి. మచిలీపట్నం పోర్టు ఇవన్నీ ఉన్నాయి మనకు అక్కడ. అక్కడ దాకా వెళ్ళిపోతుంది రాజధాని అంటే ఇది విషం కక్కటమా? స్థానిక నాయకులు అక్కడ వెళ్ళి మునిగిన ప్రాంతాన్ని చూపిస్తే ఇది విషం కక్కటమా? అంటే వాస్తవ పరిస్థితుల్ని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు వివరిస్తే విషం కక్కటమా? మీరు చెప్పండి, అమరావతికి అప్పులు తీసుకొని వచ్చి ఎట్ట కడతారు? ఏమైనా గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాయొచ్చు కదా, అమరావతిలో జరుగుతున్న అవినీతి, ఈ అప్పులకి తీసుకొని వచ్చి ఈ అప్పులు అసలు కమ్ వడ్డీ కలిపి ఎట్ట కడతారు, దాని కదా మీరు రాయాల్సింది. భవిష్యత్తు దృష్టి, ఇంకేదైనా స్పష్టత, ఆ రెండు మీకు లేనట్టుగా రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలనేటటువంటి దృష్టి నిజంగా మీ గ్రేట్ ఆంధ్ర వాళ్ళకు ఉంటే, మా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని గ్రేట్ ఆంధ్ర వాళ్ళకు ఉంటే ఇట్లాంటి విషపూరిత కథనాలు మీరు రాయరు. ప్రతిపక్ష పార్టీగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరిస్తే ఇది మీకు విషం కక్కటమా? మీరు ఏ ప్రయోజనాలను ఆశించి రాస్తా ఉన్నారో క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎవరు విషం కక్కుతున్నారో వెబ్సైట్ పెట్టుకొని ఈ మధ్యకాలంలో ప్రతిరోజు విషం కక్కుతుంది ఎవరో చూస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. ఏమోలే పోనీలేండి వదిలేస్తే
జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసేసి ఇష్టం వచ్చినట్టుగా విషయం చెబితే మీరు మేము ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే ఇక్కడ ఎవడో పట్టడానికి లేదు. ఏం చేస్తారు? మహా అయితే నా మీద కూడా రాస్తారు, అంతే కదా. అంతకని మీరు పొడిచేది ఏముంది? మీ వార్తలు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేదు. రెండోది, విషయం కక్కడం ఆపండి. మీరు ఇంప్రెస్ చేయాలనుకున్నారని ఆల్రెడీ వార్త రాసి ఇంప్రెస్ మీరు చేసేసి ఉంటారు కాబట్టి ఏ ప్రయోజనాలు ఆశించి వార్తలు రాస్తున్నారో మాకు కూడా స్పష్టత ఉంది. మీరు ఏవి ఆశించి ఈ వార్తలు రాస్తున్నారో మాకు క్లియర్గా స్పష్టత ఉంది. ఇదైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాం మీకు.